ఎంతమంది సప్తసాగరాలు దాటి సైడ్ ఏ అండ్ బి చూశారు? సప్తసాగరాలు దాటి సైడ్ బిలో మను జైలు నుంచి బయటకు రాగానే సురభి అనే ఒక అమ్మాయి పరిచయం అవుద్ది. తనని మను పెళ్లి చేసుకుంటాడు. ఆ సురభి యొక్క రియల్ లైఫ్ నేమే చైత్ర జే ఆచార్. తను ఒక కన్నడ యాక్ట్రెస్ మరియు ఒక సింగర్. తను మార్చ్ 4, 1995న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. తన ఫాదర్ ఒక టీచర్. చైత్ర యొక్క మదర్కి కర్ణాటక క్లాసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. తన నుంచి ఇన్స్పైర్గా తీసుకొని చైత్ర కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంది. చైత్ర బ్రదర్ అయిన మనోహర్ ఆచార్ తను ఒక ట్రావెలర్ మరియు ఒక వ్లాగర్. తన యొక్క సింగింగ్ కెరియర్ కర్ణాటక మ్యూజిక్ వాకలిస్ట్ గా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి ఒక ప్లేబ్యాక్ సింగర్ లాగా ఎదిగింది. గరుడ గమన వృషభ వాహన అనే ఒక ఫిల్మ్ లో సోజుగాడ సోజు మల్లిగా అనే ఒక పాటను పాడింది చైత్ర జే ఆచార్. ఈ పాటకి యూట్యూబ్ లో 10 మిలియన్ ప్లస్ వ్యూస్ ఉన్నాయి. ఈ పాటకు గాను తనకి సైమా అవార్డ్స్ 2022న బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు వచ్చింది. అంతేకాదు న్యూస్ 18 కన్నడ రైజింగ్ యాక్ట్రెస్ 2024లో వచ్చింది. అదే సంవత్సరం జీ కన్నడ యూనిక్ స్టార్ అవార్డు వచ్చింది. చైత్ర జే ఆచార్ కి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ రావడానికి తన తల్లి ఒక కారణం. అలా ఒక యాక్టింగ్ లోను ఒక సింగర్ గాను తన యొక్క కెరియర్ ని ఇప్పుడు సాగిస్తూ ఉన్నారు. తను బీటెక్ చేసింది, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెంగళూరులో కంప్లీట్ చేసింది. తన యొక్క యాక్టింగ్ కెరియర్ విషయానికి వస్తే బెంగళూరు క్వీన్స్ అనే ఒక వెబ్ సిరీస్ 2017 రిలీజ్ అయింది. అందులో తన యొక్క యాక్టింగ్ కెరియర్ ని స్టార్ట్ చేసింది. తన డెబ్యూ ఫిల్మ్ మహిరా 2019 రిలీజ్ అయింది ఫిల్మ్ ఆదృశ్య. ఈ ఫిల్మ్ లో తన యొక్క పూర్తి యాక్టింగ్ స్కిల్స్ అనేటివి చూపించింది. 2022లో పిల్కి, కలిదంద అనే ఒక ఫిల్మ్ లో సఖి అనే ఒక క్యారెక్టర్ చేసింది. 2023న టోబీ. అదే సంవత్సరంన సప్త సాగర దాచేయల్లో సైడ్ బి. ఈ ఫిల్మ్ లో చైత్ర జే ఆచార్, రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ ఈ ముగ్గురు కూడా లీడ్ రోల్ గా చేశారు. ఆ తర్వాత బ్లింక్ అనే ఒక ఫిల్మ్ కూడా తీసింది. తన యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి స్ట్రాబెరీ, హ్యాపీ బర్త్డే టు మీ, యారిగు, హెల్బెడి, ధనంజయ్ యాక్ట్ చేస్తున్న ఉత్తరాఖండ అనే ఒక ఫిల్మ్ లో చైత్ర జే ఆచార్ యొక్క క్యారెక్టర్ అనేది లీడ్ రోల్ క్యారెక్టర్ అన్నమాట ఫిల్మ్ లో.